నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే మార్పు లేని దేవుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. 119వ కీర్తన 50వ వచనము. ఇక్కడ వాక్యము అనగా అర్థం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. యోహాను భక్తుడు రాస్తూ ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ వాక్యం అంటే యేసు ప్రభువే. యేసు ప్రభువే మనలను బ్రతికించేది. అవును ప్రియులారా, ఆత్మీయంగా ఎవరైతే చచ్చినటువంటి స్థితిలో ఉంటారో వారి యొక్క అవిధేయత పాపముల మూలంగా దేవుడి నుంచి ఎడబాటు కలిగి ఉంటారో వారందరినీ కూడా బ్రతికించేది యేసుక్రీస్తే. ఈ లోకంలో శరీర సంబంధమైనటువంటి మరణం అనేది అందరికీ సంభవిస్తుంది. కానీ రెండవ మరణమైనటువంటిది ఉంది. అది శాశ్వతమైనటువంటి మరణము. అది నిత్యమైనటువంటి మరణముగా దానిని చెప్పవచ్చు. అనగా లేదా శాశ్వతమైనటువంటి దేవుని ఎడబాటు అని చెప్పవచ్చు. ఆ నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఎడబాటు దేవుని నుంచి దూరమైపోయినటువంటి వారికే వస్తుంది పిల్లరా. అనగా వారి యొక్క పాపములు అవిధేయత చొప్పున యేసుక్రీస్తు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ గొప్ప రక్షణను ఎవరైతే తృణీకరిస్తారో వారందరికీ కూడా రెండవ మరణం అనేది సంభవిస్తుంది. అయితే ఆ రెండవ మరణం నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించాలనేటువంటి ఆలోచనతోనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఆయన తన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో నా ప్రతి పాపము కూడా, నా ప్రతి అవిధేయత తీసివేయడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని విశ్వసించి వారి ప్రతి పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి ఇక దాని జోలికి వెళ్లకుండా తమ యొక్క జీవితాలను పరిశుద్ధత కలిగినటువంటి వారుగా జీవిస్తూ ఉంటారో వారందరూ కూడా బ్రతికినటువంటి వారి కిందే లెక్క. అందుకనే ప్రభు చెబుతూ, ఈ నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు అని అంటాడు. వాడు మరణములోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు అని అంటాడు. కాబట్టి ఎవరైతే క్రీస్తు మాటలను అంగీకరిస్తూ ఆయనను విశ్వసిస్తారో వారికి మరణం మీద అధికారం లేదు. కారణం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరణాన్ని జయించారు. ఆయన మూడవ దినాన్న తిరిగి మరణము నుంచి ఆయన లేవడం ద్వారా మనకు కూడా, అనగా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి కూడా మరణం మీద అధికారం ఇచ్చి తిరిగి లేచేటువంటి శక్తిని ప్రభు అనుగ్రహిస్తున్నాడు. అందుకనే దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఇది, నీ వాక్యమే నన్ను బ్రతికించేది. ఈ లోకంలో చాలామంది ఈ లోకమే శాశ్వతమైందనుకొని వారికి ఇష్టమైనటువంటి రీతిలో జీవిస్తూ ఉంటారు. లేదా మరణము తర్వాత ఇంకేమీ లేదు అని అనుకుంటారు. కానీ నిజమైనటువంటి జీవితం అనేది మరణము తర్వాతే ఉంది అనేటువంటి సత్యాన్ని బైబిల్ మాత్రమే తెలియపరుస్తుంది. అంతేకాకుండా మరణము తర్వాత జీవం ఉన్నది అనేటువంటి సత్యాన్ని బైబిల్ తెలియపరుస్తుంది. అలాగే మరణము తర్వాత మానవుడు ఏమవుతాడు అనేది కూడా బైబిలే సెలవిస్తుంది. మరణము తర్వాత మానవుడు దేవుడి చేత ఏర్పాటు చేసినటువంటి రెండు ప్రదేశాల్లో ఏదో ఒక ప్రదేశాన్ని ఎన్నుకుంటాడు. ఈ లోకంలో ప్రభు కొరకు సాక్షిగా నిలబడిన వాళ్ళైతే, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించిన వారైతే వారు మరణములోనికి వెళ్ళరు. కానీ నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో ఉంటారు. అలాగే రెండవ దారి నిత్యమైనటువంటి నరకానికి దారి. అనగా దేవుని యొక్క మాటకు అవిధేయులు ఈ లోకంలో లోకానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారు, అదే నిత్యమైనటువంటి మరణం ప్రియులారా. ఆ మరణాన్ని తప్పించడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి దావీదు భక్తుడు ఈ మాట అన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, మరణములోనికి వెళ్లకుండా జీవములోనికి దాటించింది నీవే అని అంటాడు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఎలా జీవిస్తున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లోకానుసారమైనటువంటి జీవితం అయితే దావీదు భక్తుడు చెప్పినట్లుగా నీ వాక్యమే నన్ను బ్రతికించింది అని చెప్పలేం. కానీ ఎవరైతే వారి యొక్క అవిధేయతను ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటారో వారు మాత్రమే ఈ మాటను పలకగలుగుతారు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క మాటను విశ్వసించి ప్రభు సన్నిధిలో మన ప్రతి అవిధేయతను తీసివేసుకుందాం, ఆయన చేత బ్రతికించబడదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన. సర్వశక్తుడ ప్రేమ గల మా తండ్రి, నీవు ఈ లోకానికి నాయన వాక్యముగా ఉన్నటువంటి నీవు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క రక్తము చేత
పరిశుద్ధపరచుకొని మమ్మల్ని బ్రతికిస్తున్నారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకా ఎంతమంది అయితే నైనా మరణపు అంచుల్లో ఉన్నారో, ఆత్మీయంగా చచ్చినటువంటి స్థితిలో ఉన్నారో, వారందరినీ కూడా నేను మీ వైపు చూసి నేను బ్రతికే భాగ్యాన్ని మీరు దయచేశారు ప్రభా. వందనాలు తండ్రి. కాబట్టి మీ వైపు చూస్తూనైనా ప్రతి ఒక్కరు కూడా జీవము కలిగినటువంటి వారుగా ఉండే స్థితిని దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.